అందరికీ నమస్కారం అండి. నేను మామూలు జబర్దస్త్ శాంతి కుమార్ గా మీ అందరికీ పరిచయం. సో ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి డైరెక్టర్ శాంతి కుమార్ గా సినీ రంగంలోకి ఒక డైరెక్టర్ గా నాకు కొత్తగా అడుగు వేయడం జరిగింది. అందులో భాగంగానే నాతో నేను అంటూ ఒక మూవీ మన సాయి కుమార్ గారి లీడ్లో ఒక ఆదిత్య గారు కానీ శ్రీనివాస గారు కానీ వీళ్ళందరూ నటిస్తున్నటువంటి ఒక చక్కని చిత్రం. ఎల్లారావు గారు దానికి నిర్మాతగా ప్రశాంత్ గారు వ్యవహరిస్తున్నారు. సో ఈ రోజు ఇక్కడ కలవడానికి కార్యక్రమం మంచి మనసుతో ఈ రోజు మా సాంగ్ని లాంచ్ చేయడానికి ఒప్పుకున్నటువంటి మా శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద సినిమాలు కాకుండా ఇలా చిన్న సినిమాలు ప్రోత్సహించి అడగంగానే మీరు మమ్మల్ని రమ్మంటాం ఈ రోజు ఇలా చేయడం నిజంగా మీరు పెద్ద మనసుకి ఈరోజు కాస్తాను. నిజంగా మా పాట కూడా ఎందుకు మీతో చేయించాలనుకున్నాం అంటే ఇది మనది కూడా రెట్రో సాంగ్ స్టైల్గా ఉంటుంది. మీది ఎప్పట్లో ప్రేయస్ ఇలాంటి ఒక చక్కని పాటలు దీనికి సార్ అయితే యాప్ట్ అవుతారు కరెక్ట్గా. ఈ సాంగ్కి ఆయన టీం అంతా అనుకొని మీతో ఖచ్చితంగా ఈ సాంగ్ మీతో చేయించాలని అనుకోవటం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫాస్ట్ బీట్ ఈ బీట్ల మధ్య సాహిత్యం అనేది ఏంటో అర్థం కాకుండా రణగొల మధ్య పాటలు సాగుతూ ఉన్నాయి ఇప్పట్లో. అలాంటి చోట్ల ఒక మంచి మెలోడీ నెంబర్ ఒక రెట్రో లాగా ఒకసారి 1980s ఉన్న వాళ్ళందరికీ ఒకసారి అలా గుర్తు చేసే విధంగా మనకి పాట ఉంటుంది. సో ఈ పాట రచన స్వరకల్పన అంతా నేనే. సో కాబట్టి అలాగే డైరెక్టర్ కాకుండా లిరిక్ రైటర్ గా కూడా 4 పాటలు రాయడం జరిగింది మూవీలో. సో అలాగే ఈ రోజు ఈ సాంగ్ ని మాకు లాంచ్ చేసినందుకు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా సార్కి. అలాగే నాతో పాటు ఇక్కడ ఇంకొక మా మూవీలో సాయి కుమార్ గారితో పాటు ఇంకో సెకండ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఆదిత్య గారు. ఆయన కూడా ఒక 2 మాటలు ఇస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈరోజు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ So I'm so thankful and full of gratitude that you took out time to release this song. Thank you so much, sir. అందరికీ నమస్కారం. నాతో నేను సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి సాంగ్ అంటే నాకు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి. ప్లేస్ అదే ఈ సినిమాలో నేను సేమ్ ఈ మెలోడీ సాంగ్స్ అప్పట్లో చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా మ్యూజిక్ కూడా మారిపోయింది, లిరిక్స్ మారిపోయింది, అన్నీ మారిపోయింది. బట్ మళ్ళీ రెట్రో సాంగ్ లాగా మళ్ళీ చేయడం చాలా బాగుంది. అలాగే దీంట్లో మెయిన్ లీడ్ చేసిన సాయి కుమార్ కానీ ఆదిత్య ఓం కానీ అలాగే సాయి హీరోగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే ఎల్లాల బాబు ప్రొడ్యూసర్గా ఈ సినిమా ముందుకు రాబోతుంది. నేను ఆదరించాలని, వీళ్ళకి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని, అలాగే శాంతి కుమార్ గారు ఎందుకంటే ఈయన ఎప్పుడు ఫాలో అవుతుంటాం జబర్దస్త్ లైఫ్లో మా సినిమాలో కూడా చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ రాగానే 5th క్లాస్లో వచ్చాను హైదరాబాద్కి. నేను చూసిన ఫస్ట్ హీరో శ్రీకాంత్ గారు ఫిల్మ్ ఛానల్. సో టుడే ఈరోజు ఆయన టైం ఇచ్చి ఈరోజు రెట్రో సాంగ్ ఆయన చూస్తూ ఇంకా ఆయన ఎలా ఫీల్ అవుతారో అని కనపడతాను. అండ్ నేను పాత రోజులు గుర్తించారంటే హాఫ్ సక్సెస్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో ఆయన చాలా హార్ట్ఫుల్గా బ్లెస్సింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాతో నేను మూవీలో ఒక సాంగ్ లాంచ్ చేయడానికి మా గురువుగారు పెద్ద ఆయన శ్రీకాంత్ సార్ ఇంతకుముందు నాకు పరిచయము. ఆయనతో నేను ముందు సినిమా తీయాలని ప్రయత్నం చేశాను, కానీ సార్ బిజీ కారణంగా నేను చేయలేకపోయాను. ఫ్యూచర్లో తప్పకుండా సార్తో నేను సినిమా తీస్తాను. ఈరోజు నేను అడిగిన వెంటనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు కూడా సార్ నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాడు. ఎప్పుడు చేసినా నా ఫోన్ ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకుంటాడు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.